హలో గైస్, కొత్తగా మొబైల్స్ కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొబైల్ ప్రైస్ అనేది డైలీ పెరుగుతున్నాయి. మనకి యాక్చువల్గా 10,000 రూపాయలు వచ్చే మొబైల్ 15,000 రూపాయలకి వస్తుంది. 15,000 రూపాయలు లాంచ్ అయిన మొబైల్ మనకు ప్రెజెంట్ 20 నుంచి 25,000 రూపాయలకి వస్తుంది. ఆల్మోస్ట్ మనకు అన్ని మొబైల్ ప్రైస్ అనేది చాలా వరకు పెంచేసినారు. అది కూడా మనకు విపరీతంగా పెంచేసినారు మొబైల్ ప్రైస్ అనేది. ప్రెజెంట్ మనకి మొబైల్ మార్కెట్ సిచ్యువేషన్ అనేది చాలా ఘోరంగా ఉంది. అందుకే మీరు ప్రెజెంట్ ఏదైనా కొత్త మొబైల్ కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. ఈరోజు వీడియోలో 15,000 నుంచి 70,000 రూపాయలు ఉన్న కొన్ని బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి చెప్తా. మీ బడ్జెట్ 15 నుంచి 70,000 రూపాయలకు మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రెజెంట్ మనకి మొబైల్ మార్కెట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్ మనకు మార్కెట్లో ర్యాము, స్టోరేజు ఇవి రెండు కూడా షార్టేజ్ అనేవి ఉన్నాయి. వీటికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏఐ అని చెప్పొచ్చు. ఏఐ డేటా సెంటర్ల వల్ల మనకు ప్రెజెంట్ మనకు కన్జ్యూమర్స్కి యూజ్ అయ్యే మొబైల్స్లో కానీ ల్యాప్టాప్, పీసీ ఇవన్నిట్లో కూడా మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ అనేది చాలా వరకు షార్టేజ్ ఉన్నాయి. దీనివల్లే మనకు మొబైల్ ప్రైస్ అనేది గాల్లో ఉన్నాయి. సో మీరు ఏదైనా కొత్తగా మొబైల్ కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ 15 నుంచి 70,000 రూపాయలు ఉన్న కొన్ని బెస్ట్ మొబైల్ ఆఫర్స్ గురించి మాట్లాడితే దాంతోపాటు చాలామంది ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ దాంతోపాటు అమెజాన్ సేల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సేల్ వచ్చేసి మనకు దసరా టైంలో వస్తాయి. చాలామంది ఈ సేల్లో కొనాలనే ప్లానింగ్లో ఉంటారు. కానీ మనకి 2026లో మొత్తం మనకు రివర్స్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈసారి అంత మంచి ఆఫర్స్ అయితే ఉండవు. ఎందుకంటే ప్రజెంట్ మనకి మొబైల్ మార్కెట్ సిచ్యువేషన్ అనేది చాలా ఘోరంగా ఉంది. కాబట్టి మీకు చాలా వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కొన్ని మంచి మొబైల్స్ అనేది ఉండవు. ఉన్నా కూడా మీకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ప్రజెంట్ కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. ఇప్పుడు ఈ 15 నుంచి 70,000 రూపాయలు ఉన్న కొన్ని బెస్ట్ మొబైల్ ఆఫర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి 15,000 రూపాయల్లో మీ బడ్జెట్ 10,000 రూపాయలు ఉంటే ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పే మొబైల్ అనేది తీసుకోండి. ఎందుకు ఈ 5,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఈ మొబైల్ తీసుకోవాలంటే ఎందుకంటే ప్రెజెంట్ మనకి 10-12,000 రూపాయలు 5G మొబైల్స్ అయితే దొరకడం లేదు. మినిమం మనకు 13,000-14,000 రూపాయలు పెట్టాలా. ఈ 14,000 రూపాయలు పెట్టినా కూడా మనకు యావరేజ్ మొబైల్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మనకి 15,000 రూపాయల్లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ మొబైల్ ఉంది. ఇది వచ్చేసి పోకో M7 Plus 5G. ఇది బెస్ట్ ఎందుకంటే దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసరు. ప్రెజెంట్ మీరు 20,000 రూపాయలు పెట్టినా కూడా దీనికన్నా బెస్ట్ ప్రాసెసర్ అయితే దొరకడం లేదు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. దాంతోపాటు డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇస్తున్నారు. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ మనకు 20,000 రూపాయల్లో లాంచ్ అయ్యే మొబైల్లో కూడా ఓన్లీ హెచ్డి రెజల్యూషన్ ఇస్తున్నారు. దీంట్లో మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసరు. దాంతోపాటు బ్యాటరీ కూడా 7,000 mAh వస్తుంది. ఓవరాల్ ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకు ప్రెజెంట్ మనకు 4GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 15,500 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి 20,000 రూపాయల్లో ఇది వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M36 5G. ఇది అమెజాన్లో ఉంటుంది. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మొబైల్లో మనకు డిస్ప్లే వచ్చేసి 120Hz ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ మనకు అన్ని కూడా LCD డిస్ప్లే, హెచ్డి డిస్ప్లే ఇస్తున్నారు. ఇది మనకు ఫుల్ హెచ్డి దాంతోపాటు సూపర్ AMOLED డిస్ప్లే చాలా బాగుంటుంది. దాంతోపాటు కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మెయిన్ కెమెరా 50MP విత్ OS కెమెరా వస్తుంది. ప్రెజెంట్ మనకి బడ్జెట్లో OS కెమెరా అయితే ఇవ్వటం లేదు. దీంట్లో డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి. దాంతోపాటు ప్రాసెసర్ కూడా ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఎగ్జినోస్ ప్రాసెసర్. దాంతోపాటు దీంట్లో మనకు అప్డేట్స్ కూడా ఎక్కువ వస్తాయి. టోటల్గా 6 years అప్డేట్స్. ఓవరాల్ మీరు గేమింగ్ ఆర్డరు నార్మల్ యూజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే ఈ శాంసంగ్ M36 5G మాత్రం చాలా బెస్ట్ డీల్. ఈ మొబైల్ వచ్చేసి ప్రెజెంట్ మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 21,000 రూపాయలు ఉంది. అది కూడా మనకు బ్లాక్ కలర్ మీదే ఈ ఆఫర్ అనేది ఉంది. మీరు కలర్ చేంజ్ చేస్తే 23,000 రూపాయలు అవుతుంది. ఈ శాంసంగ్ M36 5G బ్లాక్ కలర్లో 6+128 21,000 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ ఎంత తొందర అయితే అంత తొందర పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు స్టాక్ అయితే అయిపోతాయి, లేకుంటే ప్రైస్ అనేది పెంచుతారు. ఇది కూడా మనకు 20,000 రూపాయలకు మంచి మొబైల్. మీరు ఒకవేళ గేమ్స్ ఎక్కువ వాడాలనుకుంటే నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీకు పర్ఫార్మెన్స్ బాగుండాలా, హెవీ గేమింగ్ ఆడతారు, హెవీగా యూజ్ చేస్తారంటే రియల్మీ P4X 5G. ఇది వచ్చేసి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. దీంట్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్. దీంట్లో మీరు BGMI కానీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఎలాంటి గేమ్ వేసినా కూడా స్మూత్గా రన్ అవుతుంది. దాంతోపాటు దీంట్లో మనకు 7,000 mAh బ్యాటరీ వస్తుంది. డిస్ప్లే కూడా మనకు 144Hz ఫుల్ హెచ్ ప్లస్ LCD డిస్ప్లే. ఓవరాల్ ఈ మొబైల్లో కూడా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 23,000 రూపాయలకు దొరుకుతుంది. ఈ మొబైల్ కూడా ఎంత తొందర అయితే అంత తొందర పర్చేజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా ప్రైస్ అనేది ఎప్పుడైనా పెరగవచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్లో పోవచ్చు. సో
సో కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్మీ P4 5G. ఈ మొబైల్ మనకు 6+128 వచ్చేసి 26,000 రూపాయలకి వస్తుంది. దీంట్లో కూడా మనకు సేమ్ ప్రాసెసరే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసరు. హెవీ గేమింగ్ ఆడాలి జనరల్ యూస్ కంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 144 ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ AMOLED డిస్ప్లే చేసినారు. ఇది మనకు AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ బ్రైట్నెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే ఈ రియల్మీ P4 5G చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ కూడా 7000 mAh బ్యాటరీ, 80 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ మనకి రియల్మీ P4 5G కూడా బెస్ట్ ఆప్షన్ ప్రజెంట్ 25,000 రూపాయల్లో. ఇది మనకు 26,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది కూడా మనకు రియల్మీ బ్రాండ్ నుంచే. ఇది వచ్చేసి రియల్మీ P4 Pro. ప్రెజెంట్ మనకి 30,000 రూపాయల బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 144 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్. దాంతోపాటు కెమెరాస్ కూడా బాగుంటాయి. దీంట్లో మెయిన్ కెమెరా 50 MP విత్ OS కెమెరా. ఇది మనకు సోనీ సెన్సరే. ఫ్రంట్ కెమెరా కూడా మనకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. దాంతోపాటు ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసరు. మీరు ఒకరు గేమ్స్ ఆడతారు, దాంతోపాటు జనరల్ యూస్కి ప్రాసెసర్ కూడా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. దాంతోపాటు బ్యాటరీ కూడా 7000 mAh బ్యాటరీ వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్సు. ఓవరాల్ మనకి 30,000 రూపాయల బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ P4 Pro 5G. ఈ మొబైల్ ప్రెజెంట్ మనకు 8+128GB వచ్చేసి 29,000 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి గేమింగ్ మొబైల్. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడతారు, మెయిన్ ఫోకస్ గేమింగ్ అంటే ఈ ఒప్పో K13 టర్బో ప్రో తీసుకోండి. గేమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్చువల్గా ఈ మొబైల్ లాంచ్ అయిందే గేమింగ్ కోసము. అది కూడా మనకు బెస్ట్ ప్రైజింగ్ దొరుకుతుంది. ఈ మొబైల్ మనకు రీసెంట్గానే ప్రైస్ అనేది 42,000 రూపాయలకు పెంచినారు. ఇప్పుడు మనకి ప్రైస్ అనేది మరీ బ్యాక్ వచ్చింది. ప్రెజెంట్ మనకి ఈ మొబైల్ వచ్చేసి 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 32,000 రూపాయలకు వస్తుంది. సో ఈ మొబైల్ కూడా వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ వచ్చేసి ప్రాసెసరు స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్ వస్తుంది. ప్రెజెంట్ ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్ కూడా దీనికన్నా బెస్ట్ ప్రాసెసర్ అయితే లేదు. చాలా బెస్ట్ ప్రాసెసర్ ఇది. మీరు దీంట్లో హెవీ గేమింగ్ ఆడాలా, హెవీ టాస్క్ వేయాలన్నా కూడా పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో మీకు BGMలో 120 FPS కూడా గేమింగ్ ఆడుకోవచ్చు. మెయిన్గా గేమింగ్ కోసమే చాలా బాగుంటుంది ఈ మొబైల్. దాంతోపాటు డిస్ప్లే కూడా 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. డిస్ప్లే పెద్దగా ఉంటుంది, రెజల్యూషన్ 1.5K. డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు కెమెరాస్ కొద్దిగా యావరేజ్గానే ఉంటాయి. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ ఈ మొబైల్ కూడా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 32,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT 70. ప్రెజెంట్ మనకి 35,000 రూపాయల్లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే కానీ, కెమెరా, పర్ఫార్మెన్స్, గేమింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ మొబైల్ వచ్చేసి ప్రెజెంట్ మనకు 12GB RAM ప్లస్ 256GB వచ్చేసి 35,000 రూపాయలకి వస్తుంది. అది కూడా మనకు ఎల్లో కలర్ మాత్రమే స్టాక్లో ఉంది. మిగతా 2 కలర్స్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో అనేవి ఉన్నాయి. సో ప్రెజెంట్ ఈ మొబైల్ కూడా బెస్ట్ లుడ్డీలు. ఈ రియల్మీ GT 70 సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో రీసెంట్గానే మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లేకుండా కూడా మన ఛానల్లో స్క్రోల్ చేసి చెక్ చేసుకోండి. ఈ రియల్మీ GT 70 సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో కూడా అప్లోడ్ చేసినాను. ఆ వీడియో చూసి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ప్రెజెంట్ మనకి GT 70 వచ్చేసి 30,000-40,000 రూపాయల్లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి 50,000 రూపాయల బడ్జెట్లో. ఇది వచ్చేసి నథింగ్ ఫోన్ 3. ఇది యాక్చువల్గా మనకు లాంచ్ అయింది 80,000 రూపాయలు లాంచ్ చేసినారు. దాని తర్వాత మనకు 40,000, 45,000 రూపాయలు అలా చేంజ్ అయింది. ప్రెజెంట్ మనకి ఇది 51,000 రూపాయలకి వస్తుంది. అది కూడా 16GB RAM ప్లస్ 512GB స్టోరేజ్ 51,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా బెస్ట్ లుడీల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంది. ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కూడా 50 మెగాపిక్సెల్సే. మెయిన్ కెమెరా 50 MP విత్ OS ఉంటుంది, 50 MP అల్ట్రావైడ్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ సెన్సర్ కూడా వస్తుంది. దీంట్లో కూడా మనకు OS అనేది సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెలే. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు ప్రెజెంట్ 50,000 రూపాయల బడ్జెట్లో. దాంతోపాటు ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసరు. మీరు ఒకవేళ గేమ్స్ ఆడతారన్నా కూడా గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మీకు BGMI కానీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఎలాంటి గేమ్ వేసినా కూడా స్మూత్గానే రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కూడా మెయిన్ స్పెషల్ దీంట్లోన. దాంతోపాటు దీంట్లో మనకు అప్డేట్స్ కానీ, UI,
ఓవరాల్ ఈ 51,000 రూపాయలకి 1 నుండి బెస్ట్ మొబైల్, అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ నథింగ్ ఫోన్ 3 వచ్చేసి ప్రజెంట్ అమెజాన్లో దొరుకుతుంది. చాలామంది అమెజాన్ అంటే కొద్దిగా డౌట్ పడుతుంటారు. చాలా వరకు రివ్యూస్ కానీ ట్విట్టర్లో చాలామంది యూజర్స్ అనేది రివ్యూస్ అనేది షేర్ చేసినారు. ఈ మొబైల్ మీరు అమెజాన్లో తీసుకోవచ్చు, జెన్యున్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ అమెజాన్లో తీసుకుంటే మొబైల్ వచ్చిన వెంటనే ఐఎంఈఐ నెంబర్ చెక్ చేసుకోండి. ఐఎంఈఐ నెంబర్ వచ్చేసి మీరు నథింగ్ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి నథింగ్ వ్యారంటీ చెక్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది. అక్కడ వెళ్ళి ఐఎంఈ నెంబర్ పేజ్ చేస్తే మీకు వ్యారంటీ ఇది యాక్టివేట్ ఉందా లేకుంటే ప్రీ యాక్టివేట్ అనేది క్లియర్గా చూపిస్తుంది. ప్రెజెంట్ నేను చాలా వరకు రివ్యూస్ అనేది చెక్ చేసినాను. మీరు ఒకవేళ అమెజాన్లో నథింగ్ ఫోన్ 3 తీసుకుంటే మ్యాక్సిమం మనకు జెన్యున్ మొబైలే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీ బడ్జెట్ 60 నుంచి 80,000 రూపాయల్లో ఒక బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలనుకుంటే ఒప్పో ఫైండ్ ఎక్స్ అని తీసుకోండి. ప్రెజెంట్ మనకి ఇది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ స్టాక్ అయితే లేదు. ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ అని వచ్చేసి ప్రెజెంట్ ఆఫ్లైన్ క్రోమా స్టోర్లో జస్ట్ 63,000 రూపాయలకి వస్తుంది. ప్రెజెంట్ నేను యూజ్ చేసిన మొబైల్ కూడా ఇదే, ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ అండ్ 5G. మీరు చూస్తున్న వీడియో కూడా ఈ మొబైల్తోనే రికార్డింగ్ చేస్తున్నా 4K 30 fps. సో ప్రెజెంట్ ఒప్పో ఫైండ్ ఎక్స్ అని వచ్చేసి బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా 63,000 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఆ వీడియో ఎండింగ్లోన ఈ మొబైల్ ఎలా తీసుకోవాలి, ఎంత ఆఫర్లో తీసుకోవాలనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. ఇవే మనకు ప్రెజెంట్ మనకి 15 నుంచి 70,000 రూపాయలను కొన్ని బెస్ట్ 5G మొబైల్స్. మీరు ఒకవేళ ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఇది మనకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇంతకేసి ఈ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.